ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న హోటళ్లు, పాల డైరీలు, నీటి శుద్ధి కేంద్రాలపై మెరుపు దాడులు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన పలు సంస్థలకు భారీ జరిమానాలు విధించడంతో పాటు మరికొన్నింటి సీజ్ చేసి నోటీసులు జారీ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ రావు హెచ్చరిస్తున్నారు. తనిఖీల భయంతో ఇప్పటికే పలు హోటల్ యజమానులు అప్రమత్తమయ్యారని చెప్పారు. అలాగే నీటి శుద్ధి కేంద్రాల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మా స్టేట్ డైరెక్టర్ గారు, కమిషనర్ గారు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఈరోజు మా ఏఎఫ్సి కోరం నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీసీ బస్టాండ్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఆర్టీసీ డిఎం గారు, మేడం గారు, అలాగే ఆర్ఎం గారు, మన ఆర్టీసీ ఆర్ఎం గారు ఎంతో మాకు సహకరించారు. మూడోది ఇక్కడ ఇంకో అతిథిగా మాకు కన్జ్యూమర్స్ జిల్లా సెక్రటరీ గారు, అలాగే విజిలెన్స్ కమిటీ మెంబర్ గారైన శివమోహన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి తాలూకా అమూల్యమైన విలువల్ని, వాటర్లకు సంబంధించిన వాల్యూస్ని ఆయన క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ ఈరోజు మిల్క్ కల్తీ మీద అవగాహన సదస్సు ఇక్కడ ఏర్పాటు చేయడము, అలాగే ఆరో వాటర్ వినియోగంపై ప్రేక్షకులకు ఇక్కడ వచ్చే ప్యాసింజర్స్కి అందరికీ కూడా, ఆర్టీసీ ప్యాసింజర్స్కి అందరికీ కూడా ఈ అవగాహన కార్యక్రమం ఆర్ఓ వాటర్ తాలూకా శుద్ధత తెలిసే విధంగా, అది ప్యూరిఫైడ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అనే విధంగా టీడీఎస్ వాల్యూస్ కూడా అప్ టు 70 వరకు ఉన్నాయో లేదో చెక్ చేసి అందరికీ పరిశుభ్రమైన వాటర్ అందించుటకు ఈరోజు ఇక్కడ అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. ఇక్కడ అందరికీ సహకరించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా స్టేట్ డైరెక్టర్ గారు, కమిషనర్ గారు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.